వంశీ బంగారు రంగుల చిలక సన్నజాజి తీగోడి తీగ మీద పూడి పువ్వులోని నవ్వే ఇలా వెంటబడి అడగాల సరదాగా అందరినీ ఇలా వెంటబడి అడగాల సరదాగా ఎదురైతే సరిపోదు ఎదురబోతున్న రాత్రి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి దాడ చెప్పలేరని అందరినీ ఇలా వెంటబడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా అడ్డుపై నిరీక్ష నన్నదిలి నువ్వు ఉండగలవని చెప్పవా అందరినీ ఇలా వెంటబడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపో చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి రాత్రి నడిగా గుడికి చేరిన నువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ సింగారి నవ్వుతో చంచయకే గోరి నీ నవ్వు కోరి బ్రతికే బిహారి నచ్చాగా నువ్వే నా ప్రేమ నచ్చాగా Aê!
तेरे लिए जिया मैं तुझे यूं दे दिया है तेरे क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी अब तुम ही हो तेरे लिए जिया मैं तुझे यूं ही बुझा तुझे पाके अधूरा न रहा क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी चैनो भी मेरा दर्द भी शिशु वितड़ो चेरी यशोदको शिशु वितड़ो आरुणि ब्रह्मको कंठियुगीता चेरी यशोदको शिशु वितड़ो आरुणि ब्रह्मको అందమైన వెన్నెలలో ఉన్న తెలుగు పడుచు అసెంబ్లీ రోడ్ నుంచి ఒక చక్కని పాట చూసుకోవచ్చు ఇన్స్ట్రుమెంట్స్ అమ్మా నీకు వందనం ఓ అమ్మా నీకు వందనం నా అచ్చ తెలుగు పడుచులే మల్లె పూల పందిరిలోకి నడిచి రావే సరిగమలా
నమ్మకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో గాలి నన్ను తాకి అలాగే లవోలా స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ సిరి దీపమే ఆకాశంలోని చందమామ బంగారు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత నదిలో మత్సలేని చందమావే నువ్వని ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని కలకాలము కను పాపల్లే కాసుకొని నీ నీడలో ఊతగా నేర్చా మొదటి పలుకు చీకటి ఎర్ర మన color block sneakers, midi skirt, shoulder bag, love it. Shoe. చూడడం అంటే 1000 పౌర్ణములు మన తెలుగు తిథుల ప్రకారము 29 రోజులకు ఒక్కసారి పౌర్ణమి వస్తుంది. 28 నుంచి 29 రోజులు అంటే 14 తిథులు, అమావాస్య, పౌర్ణమి, మళ్ళీ 14 తిథులు. ఇవన్నీ 28 రోజుల్లో మన తెలుగు పంచాంగం ప్రకారం జరుగుతుంది. అంటే 1000 సార్లు పౌర్ణిమ రావడానికి దాదాపు 82 సంవత్సరాలు పడుతుంది. 82 సంవత్సరాలలో 82 సంవత్సరాలకు చేసేటటువంటి ఒక ఘనమైన పండుగనే సహస్ర చంద్ర దర్శన మహోత్సవం. దీని తర్వాత ఉండేది శత వసంతాల మహోత్సవం. ఇప్పుడు ఘనపురం సాయమ్మ గారు ఘనపురం వాళ్ళకు మాత్రమే మాతృమూర్తి కాదు, మాకు కూడా ఆమె అమ్మనే. మాకు కూడా ఆశీర్వాదం ఇస్తానంటది. ఇంటికి పోయినప్పుడల్లా మా అమ్మని చూసినట్టే ఉంటుంది. అయితే ఇటువంటి ఘటన అందరి జీవితంలో వస్తుంది, కానీ అది మధురాతి మధురంగా జరగడం అనేది గణపురం పరివారం యొక్క అందరి సంపూర్ణ సహకారంతో అందరూ ఒకటై సాయమ్మ యొక్క 2 కొడుకులు, 1 కూతురు, మిగతా పరివారము మొత్తం ఇప్పుడు అందరు కలిస్తే 100 అవుతారు. ఎందుకంటే పరివారం అంటాము. పరివారం అంటే ఎంతమంది అని ఉండొచ్చు. మనతోనే అభిమానంగా ఉన్న వాళ్ళు, మనతో కలిసి జీవించిన వాళ్ళు అందరినీ కలిస్తేనే పరివారం అంటారు. కేవలం కుటుంబ సభ్యులే కాదు. సాయమ్మ గారు గణపురం రాములు గారు తనకు అందించిన బాధ్యతను
గత 25 సంవత్సరాల నుంచి భుజాలపై మోస్తూ గణపురం పరివారాన్ని నిరంతరం కాపు కాస్తున్న ఒక గొప్ప మహామనిషి. ఇటువంటి వ్యక్తి యొక్క ఔన్నత్యమైనటువంటి మార్గదర్శనంలో గణపురం పరివారం నుంచి ప్రపంచానికి ఒక అద్భుతమైన ఆణిముత్యం కవిత్వం రూపంలో గణపురం దేవేందర్ గారు మొత్తం దేశమంతా చుట్టి వచ్చేటటువంటి గొప్పనైన వారసత్వం లభించింది. ఇది గణపురం మనకు తెలిసిన వాడు, మిగతా గణపురం సంతతి అంతా కూడా వెనక ఉన్నారు తప్ప ఎవరేం తక్కువ రాదు. హమ్ కిసీసే కమ్ నహీ అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో గొప్ప ఘనత వహించినటువంటి చరిత్ర కలిగి ఉన్న వాళ్ళు. అయితే మాకు గణపురం దేవేంద్ర మిత్రుడు కాబట్టి కొంచెం ఎక్కువ తెలుస్తుంది అంతే. మిగతా వాళ్ళ గురించి తక్కువ తెలిసినా కోయి బి కిసీ సే కమ్ నహీ హై, సబ్ ఏక్ సే బడా దూసరా బడా హై. అంటే ఒకళ్ళు మిగతా వారి కంటే గొప్ప వాళ్ళే. ఈ పరివారాన్ని తన యొక్క మార్గదర్శనంలో తన యొక్క ఆశీస్సులతో సాయమ్మ గారు 1000 నెలలుగా సహస్ర పౌర్ణిమల అనుభవంతో చూస్తున్నారు. మరి ఈ రోజు ఒకటే పౌర్ణమి, ఒకటే చంద్రుడు కనిపిస్తున్నాడు కదా, మిగతా 999 చంద్రులు ఎక్కడున్నారు అంటే సాయమ్మ గారి అనుభవ సారంలో ఆ 999 మంది చంద్రులుండి ఈ రోజు ఆకాశంలో చంద్రుడు ఇప్పటిదాకా రాలేదు. ఎందుకోసం రాలేదు? ఇంకా నేను ఎందుకు రాబాబు, కిందనే ఒక సాయం అనే చంద్రుడు ఉన్నది, వేయవ చంద్రుడు, ఆమెను మీరు చూడండి అనే ఉద్దేశంతో తను రావడం ఆలస్యం చేసిండు. కానీ ఆయనకు కూడా చూడాలనేటటువంటి ఒక కోరిక ఉంటుంది. సాయమ్మని నేను చూడాలని. ఇప్పుడు ఆకాశం ఎంత నిర్మలంగా ఉన్నది చూడండి. తన పవిత్రమైనటువంటి చల్లని చూపుల్ని సాయమ్మ మీద ప్రసరిస్తూ శత వసంతాలు అంటే 100 సంవత్సరాల దీర్ఘాయువును సాయమ్మ గారికి ఇస్తున్నారు. మనము తర్వాత చేసుకోబోయే కార్యక్రమం ఏమిటంటే శత వసంతాల పండగ. అంటే 100 సంవత్సరాలు సాయమ్మ గారికి నిండగానే చేసుకునేటటువంటి పర్వం. ఇంకా 18 ఏళ్ళ వరకు ఇక్కడ ఉన్న అందరు కూడా, ఇంకా వీళ్ళ సంతతి పెరిగిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇదే విధంగా ఘనంగా సాయమ్మ గారిని అభినందిస్తూ ఆమె ఆశీస్సుల్ని మనం అందుకోవాలని చెప్పేసి వినమ్రపూర్వకంగా అందరికీ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఏంటంటే పౌర్ణిమక యొక్క గొప్పతనం ఏంటంటే చంద్రుడు ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఏ విధంగా అంటే ఔషధాలకు చంద్రుని వెన్నెలనే అద్భుతమైన పనులు చేసేటటువంటి విషయాలను చేస్తుంది. కాబట్టి అటువంటి ఔషధాలకు రాజు. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే డాబా మీద వండుకోనో, అరుగుల మీద వండుకోనో, లేకుంటే బయట బయళ్ళల్లో వండుకోనో, ఎల్లంకల అంటే రాత్రి పూట చంద్రుడు కనిపిస్తుండే. కానీ ఇప్పుడు చంద్రుడిని చూసే తరాలు తగ్గిపోయినాయి. అసలు చంద్రుడు అంటే ఏంది అనేటటువంటి వాళ్ళు కూడా బహుశా ఉండొచ్చు. నిజంగా పౌర్ణిమ నాడు చంద్రుడిని చూసిన వాళ్ళు చాలా తక్కువ. చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చంద్రుడు ఆకాశంలో చుక్కలకు, భూమిలో మల్లెలకి ఎంతో శక్తినిస్తాడు. ఇక్కడ మరి చుక్కలు ఎక్కడున్నాయి, మల్లెలు ఎక్కడున్నాయి అంటే ఇక్కడ ఉన్న మగ మహానుభావులందరూ చుక్కలే, మా మహిళా తల్లులందరూ కూడా మల్లెలే. అంటే మల్లెలు చుక్కలు ఉండి సాయం అనే చంద్రుని ఆశీస్సులు అందుకోవడానికి ఇక్కడికి అందరు వచ్చినందుకు అందరికీ అభినందనలు. ఈ సందర్భంగా మనము పాలల్లో మొట్టమొదటగా సాయమ్మ గారితో, మా అమ్మగారితో చంద్రదర్శనం చేయించి తర్వాత మిగతా అందరం కూడా చంద్రదర్శనం చేసుకొని ఇంకా మిగతా వాళ్ళు మరొక్కసారి భోజనాలు చేసుకొని ఇంకా ఎంతసేపు ఉండాలనో అంతసేపు ఉండి చంద్రుని వెన్నెల్లో గడిపి ఇళ్లకు వెళ్దాం. ఇప్పుడు సాయమ్మ గారిని మొట్టమొదటిగా చంద్రదర్శనం చేయవలసిందిగా వేదిక నుంచి సీట్ నుంచి తాంబూలం వద్దకు తీసుకురావాల్సిందిగా గణపురం వాళ్ళ 3 సంతానాన్ని కోరడం అవుతుంది. సంతానం వాళ్ళ గణపురం వాళ్ళు భార్య గణపురం పరివారం ఘనంగా ఇలాగే జీవితాంతం కలిసి మెలిసి ఆమెనే కలిసి ఏం కాదు, అలా మొహం కనిపిస్తుంది, ఏం కాదు చూడమ్మా.
పాలల్లో అచ్చమైన చందమామల సాయమ్మ గారు మాకైతే కనిపిస్తున్నాడు, మా అందరికి ఆమెకు కూడా కనిపిస్తారు. చంద్రుడు అనేవాడు వెనక ఉండి ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. 100 సంవత్సరాల వరకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, సంపదలు, ఇలాగే సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు, సంపదగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్నిటినీ గణపురం సాయమ్మ గారి ద్వారా అందరికీ లభించి ఒక్కచోట చూడడం, నాకైతే ఇందులో ఒకరిద్దరు పేర్లు కూడా తెలియదు, వచ్చి ఈ శుభ సందర్భాన్ని ఎంతో గొప్పగా అయ్యేలా చేశారు. అదే విధంగా కూడా వచ్చారు. ఇటువంటి మహామహులు రావడం అనేది నిజంగా గొప్ప విషయం. అలాగే హైదరాబాద్ నుంచి నాలేశ్వరం, శంకర్ అందరూ కూడా పెద్ద పెద్ద కవులు, ఇప్పుడు కొత్తగా కవిత్వం రాస్తున్న వాళ్ళు కూడా అందరు వచ్చారు. కేవలం కవులే కాకుండా అభిమానంతో అనుబంధాలని పెంచుకుందామని, అనుబంధాలని పెంపొందింపజేసుకుందామని, అనుబంధాలని పంచుకుందామని చెప్పేసి వచ్చిన శ్రేయోభిలాషులు, మిత్రులు, గుర్తుండాలంటే అద్భుతమైన ఛాయాచిత్రాలు అంటే ఫోటోలు తీయడం ఒక ఆ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేసి అందరి హృదయాల్ని నింపిన ఆయనకు కూడా గణపురం పరివారం తరఫున శుభాభినందనలు. అందరూ చూడండి.